నాంపల్లిలో చార్మినార్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. ప్లాట్ఫామ్ సైడ్ వాల్ను రైలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో సుమారు 10 మందికి గాయాలైనట్టు తెలుస్తోంది. ఇక సమాచారం తెలుసుకున్న అధికారులు గాయపడిన వారికి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. నాంపల్లిలో చార్మినార్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. ప్లాట్ఫామ్ సైడ్ వాల్ను రైలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో సుమారు 10 మందికి గాయాలైనట్టు తెలుస్తోంది. ఇక సమాచారం తెలుసుకున్న అధికారులు గాయపడిన వారికి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్లోని నాంపల్లి రైల్వే స్టేషన్లో రైలు ప్రమాదం జరిగింది. స్టేషన్లోని చార్మినార్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. రైల్వే స్టేషన్లో ప్లాట్ఫారం సైడ్ వాల్ను ఈ రైలు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. చెన్నై నుంచి నాంపల్లి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ పైకి చేరుకునే క్రమంలో రైలు ఒక్కసారిగా కుదుపునకు లోనవడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ శివ. నాంపల్లి రైల్వే స్టేషన్లో అతిపెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పాలి. ముఖ్యంగా చెన్నై నుంచి హైదరాబాద్కు వచ్చినటువంటి చార్మినార్ సూపర్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. ముఖ్యంగా ప్రస్తుతం మనం నాంపల్లి రైల్వే స్టేషన్లో ఉన్నాం. చార్మినార్కి సంబంధించినటువంటి ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పినటువంటి ప్రాంతంలోనే ప్రస్తుతం మనం ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం దృశ్యాలు చూడొచ్చు.
చార్మినార్ ఎక్స్ప్రెస్కి సంబంధించి ఇది చివరి స్టేషన్ కావడంతో ఇక్కడ ఇదే లాస్ట్ స్టేషన్. చెన్నై నుంచి బయలుదేరి నుంచి ఇక్కడికి వచ్చినటువంటి రైలు చార్మినార్ ఎక్స్ప్రెస్ ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ప్లాట్ఫామ్ మీద ప్రస్తుతం చార్మినార్ ఎక్స్ప్రెస్ అయితే పట్టాలు తప్పినటువంటి దృశ్యాలన్నింటిని కూడా మనం ప్రస్తుతం చూస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ సైడ్ వాళ్ళని ఢీకొనడంతో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి 3 బోగీలు అంటే S3తో పాటు అదేవిధంగా S2 అదేవిధంగా S1 3 బోగీలు కూడా ప్రస్తుతం పట్టాలు తప్పాయి. వాటన్నిటిని కూడా మళ్ళీ రెడీ చేసి ఇంజిన్కి తగిలించేటటువంటి ప్రయత్నాల్లో రైల్వే శాఖకు సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా నిమగ్నమైనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఒకటి మనం గమనించాలి, ఎందుకంటే చెన్నై నుంచి ఇక్కడ బయలుదేరినటువంటి చార్మినార్ ఎక్స్ప్రెస్ ఇది చివరి స్టేషన్ కావడంతో ఇక్కడికి వచ్చేటప్పటికే ప్రయాణికులంతా కూడా దిగిపోయారు. దాంతో అతిపెద్ద ప్రమాదం తప్పిందంటూ కూడా రైల్వే శాఖకు సంబంధించినటువంటి అధికారులు అయితే చెప్పడం జరిగింది. దాదాపు ఒక 10 మందికి మాత్రం స్వల్ప గాయాలయ్యి వారందరినీ కూడా స్థానిక హాస్పిటల్కి తరలించి వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ చేయిస్తున్నామంటూ కూడా స్థానిక ఒకవైపు రైల్వే అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇక్కడ చూస్తే ఒకవైపు రైల్వే ఉన్నతాధికారులు అదేవిధంగా రైల్వే సిబ్బందితో పాటు మరొక వైపు స్థానిక సిబ్బంది, మరొక వైపు పోలీస్ శాఖ అంతా కూడా పట్టాలు తప్పినటువంటి రైల్వే పట్టాలు తప్పినటువంటి ప్రాంతంలోనే ప్రస్తుతం వీరంతా కూడా ఉన్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. ఇక్కడ పట్టాలు తప్పినటువంటి బోగీలు అన్నిటిని కూడా మళ్ళీ క్లియర్ చేసి వారన్నిటిని కూడా ఇంజిన్కి తగిలించేటటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా కొంతమంది దాదాపు 6 నుంచి 10 మంది వరకు కూడా స్వల్ప గాయాలయ్యి వారందరినీ కూడా వెంటనే హుటాహుటిన రైల్వే శాఖకు సంబంధించినటువంటి సిబ్బందితో పాటు మరొక వైపు పోలీస్ శాఖ కూడా వారంతా కూడా అలర్ట్ అయ్యి వెంటనే వారందరినీ కూడా స్థానిక హాస్పిటల్కి తరలించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులంతా కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడికి చేరుకున్న తర్వాత రైలు ఇదే చివరి స్టేషన్ కావడంతో సైడ్ వాళ్ళని ఢీకొనడంతో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి 3 బోగీలు కూడా పట్టాలు తప్పాయంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి అది కనిపిస్తుంది. చూడొచ్చు, ఒకవైపు నాంపల్లి రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ నెంబర్ 4లో ప్రస్తుతం ఆ రైల్వే బోగీలకు సంబంధించి 3 బోగీలకు సంబంధించినటువంటి మరమ్మతులు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అధిక జనాభా అంటే ముఖ్యంగా ఇది చివరి స్టేషన్ కావడంతో ఎక్కువ ప్రయాణికులు లేకపోవడంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం అయితే రైల్వే పట్టాలు తప్పినటువంటి బోగీలను అన్నిటిని కూడా మరమ్మతులు చేసి మళ్ళీ పట్టాలు ఎక్కించేటటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. పూర్తిగా ఈ ప్లాట్ఫామ్ని అయితే క్లోజ్ చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం రైల్వే శాఖకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా ఒక క్లారిటీ చెప్తున్నారు. ప్రస్తుతం నడవాల్సినటువంటి రైళ్ళు అన్నింటినీ కూడా ప్రస్తుతం నడుస్తున్నాయంటే కూడా వారంతా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా సరే ఒకవైపు రైలుకి సంబంధించి 3 బోగీలకి సంబంధించినటువంటి మరమ్మతులు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. చార్మినార్ ఎక్స్ప్రెస్కి సంబంధించినటువంటి దృశ్యాలన్నింటినీ కూడా మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. ఇప్పటికీ ఒకవైపు ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో, ఎవరైతే ట్రైన్ ప్రమాదం వల్ల ఇబ్బందులు పడ్డారో, ఎవరైతే గాయాలు పడ్డారో వాళ్ళందరికీ కూడా వెంటనే వైద్య సదుపాయాలు కల్పించాలి, వాళ్ళకి మెరుగైన వైద్యం కల్పించాలంటే కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు ట్రైన్ పట్టాలు తప్పినటువంటి సమయంలో కొంతమంది ప్రయాణికులకి హార్ట్ అటాక్ కూడా వచ్చినట్లయితే కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం చూడొచ్చు, ట్రైన్ 3 బోగీలకి సంబంధించి సైడ్ వాళ్ళని ఢీకొన్నటువంటి సందర్భంగా పక్కకి ఒరిగిపోయినటువంటి ట్రైన్లు అన్నింటిని కూడా మరమ్మతులు చేసి వాటన్నిటిని కూడా తిరిగి ప్లాట్ఫామ్ మీదకి ఎక్కించేటటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఒకవైపు పోలీస్ శాఖ, మరొకవైపు రైల్వే సిబ్బంది, రైల్వే ఉన్నతాధికారులంతా కూడా ప్రస్తుతం అయితే మరమ్మతుల పనిలో ప్రస్తుతం బిజీగా ఉన్నటువంటి దృశ్యాలన్నింటినీ కూడా మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి నాంపల్లి రైల్వే స్టేషన్లో ప్రమాదం తర్వాత ఒక్కసారిగా రైల్వే అధికారులంతా కూడా అలర్ట్ అయ్యారు. వారందరినీ కూడా ఎవరైతే క్షతగాత్రులు ఉంటారో వారందరికీ కూడా స్థానిక హాస్పిటల్కి తరలించి వైద్యం అందిస్తున్నారు. మరొకవైపు ఇక్కడ ఎక్కడైతే బోగీలు తప్పాయో వాటన్నిటిని మరమ్మతులు చేస్తూ తిరిగి ఇంజిన్కి అతికించేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇంజిన్కి తగిలించిన తర్వాత వాటన్నిటిని కూడా మరొకసారి ట్రైన్ మళ్ళీ కదిలేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు కూడా మరమ్మతులు అయితే 3 బోగీలకు ప్రస్తుతం మరమ్మతులు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి శివ.
అయితే ఎప్పటి నుంచి తిరిగి రైళ్లన్నింటినీ కూడా పునరుద్ధరణ జరిగే అవకాశం కనిపిస్తుంది నాకింది? శివ, ఇప్పుడు చార్మినార్ ఎక్స్ప్రెస్కి సంబంధించి ఆ పట్టాలు రైలు బోగీలు పట్టాలు తప్పిన తర్వాత ఇప్పటి వరకు ఆ బోగీలకు సంబంధించినటువంటి మరమ్మతులు అయితే కొనసాగుతున్నాయి. కానీ ఇక్కడికి వచ్చేటటువంటి ట్రైన్స్కి సంబంధించి దాదాపు మరొక 2-3 గంటల తర్వాత ఈ బోగీలన్నిటిని కూడా యథాస్థితికి తీసుకున్న తర్వాత ఆ బోగీలన్నిటిని మరొకసారి ఇంజిన్కి తగిలించిన తర్వాత వాటన్నిటిని కూడా ఇక్కడి నుంచి పక్కకు తప్పించేటటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే మరొక 2-3 గంటల తర్వాత మనం చూస్తున్నటువంటి ప్లాట్ఫామ్ మీదకి యథావిధిగా ట్రైన్స్ అన్నిటిని కూడా అలౌ చేస్తామంటూ కూడా రైల్వే శాఖకు సంబంధించినటువంటి అధికారులు కొద్దిసేపటి క్రితమే చెప్పారు. ముఖ్యంగా ఇక్కడ మనం ఒకటి గమనించాలి, ఎందుకంటే ఇది అతిపెద్ద ప్రమాదం అయితే కాదు, ఇదే చివరి స్టేషన్ కావడంతో, ఇదే లాస్ట్ స్టేషన్ కావడంతో అక్కడికే ప్రయాణికులంతా కూడా దిగిపోయిన తర్వాత లాస్ట్ స్టేషన్లో ట్రైన్ ఆగుతున్నటువంటి సమయంలో లోకో పైలట్ సడన్ బ్రేక్ వేయడంతోనే సైడ్ వాల్ని ఢీకొట్టడం జరిగింది. సైడ్ వాల్ని ఢీకొన్నటువంటి సమయంలోనే ఈ 3 బోగీలు కూడా పక్కకు ఒరిగాయి. అంతేకాని అతిపెద్ద ప్రమాదం అయితే జరగలేదంటూ కూడా రైల్వే ఉన్నతాధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, రైల్వే శాఖకు సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా ప్రస్తుతం తప్పుకున్నటువంటి ఆ పక్కకు ఒరిగినటువంటి బోగీలకు సంబంధించినటువంటి మరమ్మతుల్లో వారంతా కూడా చేస్తున్నటువంటి దృశ్యాలన్నింటిని కూడా మనం ప్రస్తుతం చూస్తున్నాము. అంటే మరొక 2-3 గంటల లోపే ఈ మరమ్మతులు కంప్లీట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. తర్వాత యథావిధిగా నాంపల్లి రైల్వే స్టేషన్కి వచ్చేటటువంటి ట్రైన్స్ అన్నింటిని కూడా యథావిధిగా కొనసాగుతాయంటూ కూడా దక్షిణ మధ్య రైల్వే అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం చూడొచ్చు, ఒకవైపు పోలీస్ శాఖకు సంబంధించినటువంటి ఉన్నత అధికారులు సైతం ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు, ముఖ్యంగా ఇక్కడికి ఉన్నటువంటి ప్రమాద పరిస్థితులను అయితే వారంతా కూడా పరిశీలిస్తున్నటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి చూడొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఒకవైపు పోలీస్ శాఖ అధికారులు, మరొకవైపు రైల్వే అధికారులంతా కూడా ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ ఇక్కడ పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్లాట్ఫామ్ అంతటిని కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ట్రైన్ పూర్తిగా కంప్లీట్గా మరమ్మతులు చేసిన తర్వాత దాన్ని పక్కకు తీసుకెళ్లిన తర్వాత యథావిధిగా ట్రైన్లన్నింటిని కూడా కొనసాగించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి. ఓకే నాగేంద్ర, థ్యాంక్ యూ.